దానికి ప్రభువా ఏమి కావాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు మనం చాలాసార్లు వస్తే ధ్యానం చేసే ఉంటాం. దేవుడు ఒక మాటను నాకు జ్ఞాపకం చేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 1, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసి మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునేది. మీరును శరీరముతో ఉన్నారు గనుక వారిని కష్టము అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునేది. ఎందుకు ఆదిత్యము చేయాలి? ఎందుకు మన ప్రేమ నిలకడగా ఉండాలి అనే విషయాలు ఈ 3 వచనాల్లో ఉన్నాయి. సంఘము అనగా ఎప్పుడు ఆదిత్యము చేయాలి, సంఘస్థులు కూడా ఈ ఆదిత్యము చేసే విధానంలో ఎదిగేవారిగా ఉండాలి. ఇక్కడ ఒక మాట, ఆదిత్యము చేయ మరిచిపోబాకండి. అది కొందరు తెలియకే చేశారంట. చేసిన వారు ఏమన్నా మోసపోయారా అంటే లేదు, వారు ఆశీర్వదించబడ్డారు, రక్షించబడ్డారు. వారిని దేవుడు తప్పించాడు. తెలియకుండానే ఆదిత్యం చేశారు. రాహాబ్ అనే ఒక వేశ్య వారి గ్రామంలోకి, ఆ పట్టణంలోకి వేగులు వారంటే ఆ పట్టణాన్ని చూసి వెళ్ళటానికి ఇశ్రాయేలు సైన్యంలో గుండా ప్రజలు వస్తే, కొందరు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చింది, వారిని కాపాడింది. ఆ యెరికో పట్టణంలో ఉన్న రాజుగారికి మన పట్టణంలోకి ఎవరో వచ్చారు, వాళ్ళు మన శత్రువులు, వాళ్ళని మనం పట్టుకోకపోతే మన దేశాన్ని ఆక్యుపై చేస్తారని తెలిసి సైన్యాన్ని పంపిస్తే, ఆ సైన్యానికి కనపడకుండా రాహాబ్ అనే వేశ్య వారిని దాచిపెట్టి ఆ తరువాత వారిని ఆ యెరికో గోడ గుండా తప్పించి వేసింది. మరి దాచిపెట్టి తప్పించిన రాహాబుని దేవుడు ఎంతగానో కాపాడాడు, రక్షించాడు. హల్లెలూయా. యెరికో పట్టణం పూర్తిగా మటుమాయమైపోయే పరిస్థితికి వచ్చింది. యెరికో పట్టణంలో ఉన్న ప్రజలు కానీ, యెరికో పట్టణం అంతా గోడంతా కూలిపోయి, కానీ అందరూ ఆ పట్టణంలో వారందరూ నశించిపోయినా ఒక రాహాబు యొక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. కారణం ఏంటంటే ఆదిత్యము చేయటం ఆమె మర్చిపోలేదు. హల్లెలూయా. సో ఆమె ప్రార్థనకి వెళ్ళిందా? లేదు. ఆమె సంఘస్థురాలా? కాదు. యేసుక్రీస్తుని అంగీకరించిందా? కాదు. ఎవరు ఆమె? అన్యురాలు. అంతకంటే ఘోరం, ఆమె ఒక వేశ్య. తన శరీరాన్నే అడ్డం పెట్టుకుని జీవనోపాధి చేస్తున్న వ్యక్తి, ఓ భయంకరమైన లోక సంబంధంగా ఒక భయంకరమైన పాపి. మరి అంత పాపికే, అంత వ్యభిచారం ఉన్న స్త్రీకే తనలో ప్రేమ ఉంటే, తనలో ఆతిథ్యం చేసే మనసుంటే, మరి క్రీస్తు ప్రేమ తెలిసి, క్రీస్తు ద్వారా ప్రేమించబడి యేసు క్రీస్తుని ఆరాధిస్తున్న నీవు నేను ఎలా ఉండాలి? ఆతిథ్యం చేయటం మర్చిపోవచ్చా? ఆతిథ్యం చేయటం కొద్దిగా అశ్రద్ధ చేయొచ్చా? లేదు, లేదు ప్రియదేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే, సహోదర ప్రేమ నిలువరముగా
ఉండనీయుడి. నిలువరముగా అంటే ఎలా ఉండాలంటే అది అప్పుడప్పుడు ప్రేమించే విధంగా కాదు. ఏదో మనకి లాభం వచ్చినప్పుడు ప్రేమించేది కాదు. సహోదర ప్రేమ కంటిన్యూగా ఉండాలంట. ఇంగ్లీష్లో చక్కగా ఉంది, లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ. అంటే ఆగకూడదు, అది నిరంతరం ప్రేమించాలి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. మొదట్లో మంచి ప్రేమ, కొంతకాలం అయిన తర్వాత ప్రేమలో ఇలా ఉంటాయా? యేసుక్రీస్తు అలాగనే ప్రేమిస్తే నా పరిస్థితి ఏంటి? ఆయన అలా ప్రేమించాడా? లేదు. కాబట్టి ఇక్కడ బైబిల్లో దేవుడు మనతో, పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ప్రేమని నిలకడగా ఉండనివ్వండి. ఆమేన్, హల్లెలూయా. అంటే మన దృష్టిలో ఏంటంటే, ఎవరిని ప్రేమించాలి? నన్ను ప్రేమించే వాళ్ళనే ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళనే ప్రేమించాలి. కొద్ది గొప్ప మనకి చెయ్యి అందించే వాళ్ళనే ప్రేమించాలి. మిగిలిన వాళ్ళని, అసలు శత్రువుని ప్రేమించనే కూడదు. శత్రువుని మనం కూడా అవకాశం ఉన్నప్పుడు గొయ్య తీసి పాతి పెట్టాలి. ఇది చాలామంది నేర్చుకుంటున్న ప్రేమ. కానీ బైబిల్ చెబుతుంది, యేసుక్రీస్తు వారు జీవము కలిగిన దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన చెప్పిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు చదవండి. మీరు విన్నారు కదా. కానీ యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు కదా. మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకేమి ప్రయోజనం లేదు. సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు. సుంకర్లు కూడా ఏంటంట, వేషధారమైన ప్రేమ, కపటమైన ప్రేమ. ప్రేమించే వాళ్ళనే ప్రేమ, ద్వేషించే వాళ్ళని ప్రేమించరు. వాళ్ళంతే, మనం ఎంత ప్రేమించినా ప్రయోజనం లేదని వాళ్ళని విడిచిపెట్టేవారిగా ఉండరు. సుంకరి ప్రేమలాగా నీ ప్రేమ ఉండకూడదు. మీ సహోదరులు మాత్రము వందనము చేసిన వెడల మీరేమి ఎక్కువ చేస్తున్నారు? దేవుణ్ణి ఎరగని వారు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. అంటే ఎలాగ పరిపూర్ణులుగా ఉండాలి అంటే, ప్రేమించాలి. శత్రువును కూడా ప్రేమించాలి. బైబిల్లో ఒక మాట ఉంది, 2 సార్లు రాయబడి ఉంది. ఒకటి సామెతలు రాయబడి ఉంటుంది, తర్వాత రోమాలు రాయబడి ఉంటుంది. మీ శత్రువుని ప్రేమించటం కాదంట, ఇంటికి భోజనాన్ని పిలవండి అంటున్నారు. హల్లెలూయా. శత్రువుని ఏం చేయాలంట? ఇంటికి భోజనానికి విలువ అంటున్నాడు. భోజనం పెట్టమంటున్నాడు దేవుడు. అంటే అంత ప్రేమించాలంట. అంటే భూమి మీద మనకి శత్రువు ఎవరు అంటే సాతాను ఒక్కడే, మనుషులు కాదు. హల్లెలూయా. అలాగ మన ప్రేమ నిలకడగా ఉండాలి. చేద్దాం అనుకుంటున్నాను బ్రదర్, నేను కూడా ఆతిథ్యం చేయాలి, భోజనానికి పిలవాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు మాతో సరిగ్గా ఉండలేదు కాబట్టి పిలవలేకపోతున్నాం. ఇది మన సమాధానం. కానీ మనం ఆతిథ్యం చేయాలి. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం కదా. ఈరోజు నేను బాగున్నాను, కానీ ఒకరోజు నా శరీరం కూడా బలహీనం అయితే
నేను చేసిన ఆతిథ్యాన్ని బట్టి వారు నన్ను ఆదరిస్తారు. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఏకాగ్రత కలిగి దేవుని వాక్యాన్ని విన్నాం. ఏం పేరు తల్లి నీ పేరు? కల్పన. గుడ్ గాడ్. దేవుడు నిన్ను దీవించును గాక. కల్పనకు కూడా చెమట పోస్తుంది, కానీ ఏం విసురుకోవట్లేదు. అంటే మీకు అందరికి చెమట పోస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి మీకు విసిన అవసరం అయింది. నేను విసురుకోవద్దని చెప్పట్లా, కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టమని చెబుతున్నాను. అప్పుడు నీకు చెమట పోసే సంగతి నీకు తెలియదు. హల్లెలూయా. మనకి ఏకాగ్రత కలిగి ఉంటే మన శరీరం ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందరం శరీరంతోనే ఉన్నాం. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. మిగిలిన చెప్దాం హల్లెలూయా. ప్రేమ నిలకడగా ఉండాలి. మన ప్రేమ ఆగిపోకూడదు. సంఘం అంటే ఆతిథ్యం ఇచ్చే సంఘంగా ఉండాలి. సంఘస్థులు అంటే ప్రేమించేవారిగా ఉండాలి. ఆ ప్రేమ కొంతకాలం ఉండి కొంతకాలం ఆగిపోకూడదు. మనం పాడాం కదా చక్కగా పాట. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది ప్రేమ యేసయ్య, ప్రేమ నా తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు ఒక పాట పాడదాం మనం. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. ఇక్కడ ప్రేమ అన్న తర్వాత మీ పేరు పెట్టుకోండి. ప్రేమ నా ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ. నా తండ్రి ప్రేమ నా మీద మారదు, నా ప్రేమ కూడా ఎవరి మీద. ఇలా కూడా పాడుకోవచ్చు పాటలు. ఎప్పుడు యేసయ్య ప్రేమిస్తున్నాడని చెప్పి ఆయన మీద పాడేసి మనం మర్చిపోతున్నాం మనం కూడా ప్రేమించాలనే సంగతి. హల్లెలూయా. అబ్బా ఎంత బాగుందో కదా. ఆమేన్. మీరందరూ విస్తున్న కర్ర ఆపేశారు, ఫ్యాన్ ఇచ్చేసారు దేవుడు. గమనిస్తూ ఉంటాడు మనందరినీ. హల్లెలూయా. మీకు ఓపిక ఉన్నంత గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడుతుంది. ఆయన ఎంత మంచి దేవుడు, ఆయన ఎంత మంచి దేవుడు. మనల్ని బాధతో విడిచిపెట్టే దేవుడు అయితే కాదు ఆయన. మనం బాధపడుతుంటే చూస్తూ ఉండే దేవుడు కూడా కాదు ఆయన. ఆ బాధ నుంచి విడిపించేది దేవుడు కోరుకుంటుంది ఒకటే అండి. నేను ఎలాగైతే నిన్ను ప్రేమించానో ఆ ప్రేమని హృదయంలో నింపుకో అంటున్నాడు. ఆమేన్. ఆ ప్రేమలో చాలా ఉన్నాయి, కానీ ఒకటి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏంటి అంటే ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. ఈరోజు ఒక బైబిల్లో జరిగిన ఒక కథని, యథార్థమైన కథని మీ అందరి ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చూద్దాం ఒకసారి బైబిల్లో ఉన్న వారు తీయండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదవండి. ఒక దినమందు ఎలీషా అతన్ని బలవంతము చేశాను గనుక చేయవచ్చును. కాగా చూచి భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ ఒక జరిగిన కథని మనం చూస్తున్నాం. ఎవరు వీళ్ళంటే ఎలీషా అనే ప్రవక్త.
ఇంకొకళ్ళు ఎవరు అంటే ఒక షూనేమిరాలైన ఘనురాలైన ఒక స్త్రీ. ఆమె షూనేం పట్టణంలో ఉంటుంది. ఆమె పేరు రాయలేదు. ఆమె ఒక ధనవంతురాలు, ఘనురాలు, పొలాలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది. ఆమె ఒక ఘనురాలుగా పిలువబడుతుంది. సహజంగా ఘనులుగా ఉన్నవారు కళ్ళు కనపడవు కదా, నిజమా అబద్ధమా? నేను అందరిని అంటలా, కొందరి గురించి అంటున్నాను. చాలామందికి ఎంత డబ్బు ఉన్నా, ఎంత హోదా ఉన్నా ప్రేమ ఉంటుంది, మంచి మనస్సు ఉంటుంది. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొందరికైతే కళ్ళు కనపడవు, చెవులు కూడా వినపడవు. కానీ వారిలాగా కాదు ఈ ఘనురాలు. ఆమె కళ్ళు కనపడతాయి, మనస్సు పనిచేసిద్ది, చెవులు కూడా వినపడతాయి. ఆమె ఆ షూనేమి పట్టణానికి ఈ ప్రవక్త అప్పుడప్పుడు వస్తూ విజిట్ చేసి వెళ్తూ ఉంటాడు. అంటే కొంతమందిని దర్శించి వారికి ప్రవచనాలు చెప్పి ప్రార్థన చేసి వెళుతూ ఉంటాడు. ఈమె చూసింది, ఒకసారి చూసి అయ్యా మా ఇంటికి రండి అని పిలిచింది, భోజనం పెట్టింది, ఆతిథ్యం చేసింది. అంది, అయ్యా ఈ పట్టణం ఎప్పుడైనా వస్తే మా ఇంటికే వచ్చి భోజనం చేయండి. మీరు వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా రండి అయ్యా, నాకు కనపడండి, నేను మీకు ఆతిథ్యం చేస్తాను, భోజనం చేస్తాను, అది నాకెంతో దీవెనయ్యా అంది. హల్లెలూయా. నాతో ఉన్న వారందరూ ఒకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పింది? ఆతిథ్యం అని చెప్పిందంట. ఏం చెప్పింది? మా ఇంటికి వచ్చినప్పుడు, ఈ ఊరు వచ్చినప్పుడల్లా రండి, మా ఇంట్లో భోజనం చేయండి. అంటే ఆమెకి ప్రేమించే మనసు ఉంది, అంతేకాకుండా ఆతిథ్యం ఇచ్చే చక్కటి మనసు ఉంది. అక్కడ మనం చూస్తే హెబ్రీలో ఏముంటుందంటే, డు నాట్ నెగ్లెక్ట్ టు షో హాస్పిటాలిటీ టు స్ట్రాంగర్. నువ్వు మర్చిపోమాక, నెగ్లెక్ట్ చేయమాక ఆతిథ్యం చేయటం, గౌరవించటం. ఇవి మర్చిపోట్లా. నేను మంచి ఇంటి కోళ్ళగా వచ్చాను, నాకు పిలిస్తే పలికేవాళ్ళు ఉన్నారు, కావాల్సినవి వచ్చే విధంగా ఉంది, ఇంకా నేను ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ మనుకోట్ల ఈమె హృదయంలో ప్రేమ ఉంది. ఆ ప్రేమను పంచటానికి సిద్ధంగా ఉంది. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. ఎంత పంచిందంటే వచ్చినప్పుడల్లా భోజనం పెడుతూ ఉంది, ప్రేమిస్తూ ఉంది. ఇంకా ప్రేమ పెరిగింది. భోజనం తాపేసిందా? కాదు. వాళ్ళ భర్త సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుతుంది, అయ్యా ఒక దైవజనుడు మన ఇంటికి వస్తూ ఉన్నాడు, ఆయనకి భోజనం పెడుతూ ఉన్నాను. కొంతకాలం నుంచి ఆయన వస్తూ పోతూ ఆయనతో మాట్లాడుతూ ఆయన ప్రార్థన చేస్తున్న పరిస్థితిని గమనించిన తర్వాత నాకేమనిపించిందంటే, భక్తిగల దైవజనుడని నేను ఎరిగి ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ఎటువంటి వాడని తెలుసుకున్నాను. అంటే దైవజనుడు లేకపోతే నీ సహోదరుడు, నీ సహోదరి మంచిది కాదు అంటే పైనున్న రూపమో, చర్చిలో కనపడే విధానమో, సెంటర్లో కనపడే విధానంతోనే నువ్వు ఊహపోహలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అతనితో కలిసి, ఆమెతో కలిసి స్నేహం చేస్తేనే తెలుస్తుంది. ఆమేన్ కదా. లేకపోతే ఏం తెలిసింది? నేను చూసినప్పుడు సుజాత పెద్దగా అరిచింది అనుకో, సుజాత కోపిష్టి, ఎప్పుడు అరుస్తూ ఉంటాడు అనుకుంటే సరిపోయిద్దా? లేదు. చెల్లి ఎటువంటిదో తెలియాలంటే కనీసం ఒక 6-7 సార్లు విజిట్ చేసి కొంత సమయాన్ని తనతో నేను గడిపినప్పుడు, కొంత సమయం ప్రార్థనలో, లేకపోతే కొంత సమయం వారి కుటుంబ వ్యవహారాల్లో నేను కూడా పాలు పంపులు పొందుకున్నప్పుడు తన హావభావాలేంటో, తన మనస్తత్వం ఏంటో నాకు అర్థమైపోతుంది. కొంత, అంత కాకపోయినా కొంత అర్థమవుతుంది. ఎప్పటికీ ఏం చెప్పిందంటే, చాలా కాలం
ఆ దైవజనుని ఇంటికి వచ్చి వెళుతూ ఉన్నప్పుడు ఆమె గమనించింది. హల్లెలూయా. ఈరోజు మనం గమనించకుండానే ముందుగానే తీర్పు తీర్చేస్తాం. ఏమని? వాళ్ళు మంచోళ్ళు కాదు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. నువ్వు గమనించాలి, ప్రార్థనతో గమనించాలి, ప్రేమతో గమనించాలి. బలహీనుడో ధైర్యవంతుడో పిరికివాడో పిరికిదో తెలుసుకోవాలి. తెలియకుండానే గురవయ్య గారు మంచివాడు కాదంటే సరిపోయిందా? గురవయ్య గారితో కొంత స్నేహం చేయాలి నేను. హల్లెలూయా. ఏమో ఆయన మాట చూస్తే ఎదుటి వాళ్ళకి కోసేసినట్టు తెగిపోయినట్టు అనిపించవచ్చు, కానీ హృదయం ఎలా ఉందో. ఆమేన్. అర్థమవుతుందా? హృదయం ఎంత సున్నితమైందో అది ఎలా తెలుస్తుంది? ఒక్కసారి చూస్తే అర్థమైందా? లేదండి, లేదు. స్నేహం చేయాలి. ఆమేన్. 6 నెలలు స్నేహం చేస్తే ఏమవుతారంట? వీళ్ళు వాళ్ళు. నీకేమో సంవత్సరాలు అరగంట 30 గంట చూసి వాళ్ళని ఏదోలాగా అనుకుంటున్నావు నువ్వు. వాళ్ళని మా ఇంటికి భోజనానికి పిలవడానికి వాళ్ళు అర్హులు కాదనుకుంటున్నావు నువ్వు. అతన్ని అంత భుజాన్ని ఎక్కించుకోవడానికి అతను అర్హుడు కాదనుకుంటున్నావు నీవు. ఆమెకు అంత చనువీయటానికి ఆమె యోగ్యత లేదనుకుంటున్నావు నీవు. వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డారా, ఆతిథ్యం చేయటం నెగ్లెక్ట్ చేయకూడదు, మర్చిపోకూడదు. బంధువులు ఎప్పుడు పిలుచుకుంటూనే ఉంటారు. సంఘం అనే కుటుంబాన్ని మనం ఆహ్వానించుకునే వారిగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చెబుదాం హల్లెలూయా. కుటుంబం, సంఘం అంటే ఒక కుటుంబం. ఇది యేసుక్రీస్తు యొక్క ఒక పెద్ద కుటుంబం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబం ఇది. ఈ కుటుంబానికి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. నా కుటుంబ సభ్యులు భూమి అందంతటా ఉన్నారు. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. భూమి అందంతటా ఉన్నారు నా కుటుంబ సభ్యులు. అంటే నీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారనే. నేను ఒక చిన్న కుటుంబం కాదు. నేను యేసుక్రీస్తుని ఎరగక ముందు నేను, నా భార్య, 2 లేదా 3 పిల్లలు. కానీ యేసుక్రీస్తును నేను ఎరిగిన తర్వాత, ఆయన నా కుటుంబ కాపరిగా యజమానిగా ఉన్న తర్వాత నా కుటుంబం చాలా పెద్దది. ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు నా కుటుంబంలో. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. చెప్పండి పక్క వారితో, నువ్వు ఒక పెద్ద కుటుంబ సభ్యురాలివి. నిజం కదా? యేసుక్రీస్తు నమ్మి ఉంటేనే ఈ మాట చెబుతున్నాను నేను. నువ్వు ఒక పెద్ద కుటుంబ సభ్యురాలివి, చిన్న కుటుంబం కాదు నీది. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, నా కుటుంబం అని నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త అనుకుంటే నీలో ఆతిథ్యము చేసే మనసు లేదు. నువ్వు ఇంకా నా 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 అన్నావంటే నువ్వు యేసుక్రీస్తు కుటుంబానికి చెందిన వ్యక్తివని నమ్మలేదు. ఇక్కడక ఈ ఘనురాలైన స్త్రీ యేసుక్రీస్తుని సరిగ్గా తెలియదు. భక్తుడు తెలుసు, ప్రవక్త తెలుసు, ప్రవక్తని ఎంత గౌరవిస్తుందో. ప్రవక్త ఒక్కడే అనుకుంటున్నావా? ప్రవక్త పాటు శిష్యుడు కూడా వస్తాడు, ఆయనతో కూడా. ఆమేన్. అంతేకాదు, ఏమంటుందంటే, అయ్యా ఆయన వచ్చినప్పుడు భోజనం చేస్తున్నాడు, పాపం అంతే వెళ్ళిపోతున్నాడు. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి కదా. రెస్ట్ తీసుకున్న తర్వాత లేవగానే కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి కదయ్యా. దానికోసం మన గోడ మీద ఒక చిన్న గది కడదామయ్యా. ఆ గదిలో ఒక మంచం పెడదాం, రెస్ట్ తీసుకుంటాడు. ఆ గదిలో ఒక బల్ల పెడదాం, ఒక పీట వేద్దాం, ఒక దీపస్తంభం పెడదాం. ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుంటాడయ్యా. మన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఏ బాధ లేకుండా చూసుకున్నామయ్యా అని భర్తను ఒప్పించి ఒక గది కట్టించిందంట. హల్లెలూయా. ఎంత చక్కగా ఉంది కదా ఈ ప్రేమ. వినటానికి ఎంత చక్కగా ఉంది. ఆమె చేసింది. ఇది కళ్ళబొల్లి మాటలు కాదు, జీవగ్రంథములో రాయబడిన మాటలు ఇవి. ఆమేన్. ఆమె చేసింది. తన భర్తను ఒప్పించి ఒక గది కట్టింది.
గది కట్టేసి ఏదో ఒక చాపేసి వదిలేలా. హల్లెలూయా. ఒక చక్కటి మంచం ఏర్పాటు చేసింది, ఒక పీట, ఒక బల్ల, ఒక దీపస్తంభము. తన సహోదరుడికి లేదా తన దైవ సేవకుడికి బాధ కలగకూడదని. నేను పాస్టర్ గురించి చెబుతున్నా, అందరి గురించి చెబుతున్నాను. ఇక్కడేదో ప్రవక్త ఉన్నాడని ఒక ప్రవక్త గురించి చెబుతున్నా. నీ సాటి అయిన సహోదరు పట్ల కూడా ఇదే ప్రేమ కలిగి ఉండాలి మనం. ఆమేన్. ఇదే ప్రేమ కలిగి ఉండాలి. మనందరం దేవుని బిడ్డలమే, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కృప విస్తరించింది. కృప నానా విధాలుగా ఉంది. నేను బోధించే కృప, నువ్వు పాడే కృప, కొందరు శుభ్రం చేసే కృప, ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. అందరం ఒకటే, అందరం కలిసి ఒకరినొకరు గౌరవించుకునే విధంగా ఉండాలి. ఆమేన్. అంతేకాదు, ఇలా జరుగుతున్న సమయంలో మీరు తర్వాత ఇంటికి వెళ్తారు, తీరిక కూర్చొని చదవండి. ఒక్కసారి ప్రేమతో తెలియజేస్తున్నాను, చదవండి. ఏంటంటే ఆ వచనాలన్నీ చదవండి. ఆ తర్వాత 11 నుంచి 37 దాకా స్టోరీ అది. ఇంత జరుగుతూ ఉన్నప్పుడు దైవజనుడు గెహాజీ అనే ఒక శిష్యుని పిలిచి, ఎంత భక్తి శ్రద్ధలు చూపిస్తుంది తల్లి ఈ సహోదరి, ఏం కావాలంటే ఇంకి దేనికోసం ఏదన్నా ఆశిస్తుందంటావా? మన దగ్గర రాజుగారితో ఏమన్నా మాట్లాడి రికమెండేషన్ నేను చేయమంటావా? హల్లెలూయా. అప్పట్లో ప్రవక్తలు రాజుగారితో మాట్లాడగలరు. రాజుగారు ప్రవక్త చెప్పింది చేయాలంతే. రాజు యుద్ధానికి వెళ్ళాలన్నా వెళ్ళమంటావో వద్దని ప్రవక్తను అడగాలి. రాజుతో రిలేషన్షిప్ ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డలంటే చాలామంది నాయకులకి లెక్కే లేదు. దాన్ని బట్టి వారికే ఇబ్బంది కానీ సేవకులకి ఇబ్బంది కాదు. దేవునికే మహిమ కలుగును గాక. ఖచ్చితంగా రాజుగారితో ఏమైనా మాట్లాడమంటావా కనుక్కో అంటే ఆమె ఏం అడగలేదండి. ఎందుకంటే ఆమె ఏమి ఆశించలేదు కాబట్టి. ఆమె ఏం అడగకుండానే పక్కనున్న గెహజీ అంటున్నాడు, ఆమెకి పిల్లలు లేరయ్యా, మనం చాలా కాలం నుంచి వచ్చిపోతున్నాం కదా, వాళ్ళకి పిల్లలు లేరయ్యా. అయితే అమ్మా, నీకు ఒక చక్కటి కుమారుడు వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా దేవుడు నీకు మంచి కుమారుని ఇస్తాడు అని ప్రార్థన చేసి పంపించేశాడు. అలాగనే కుమారుడు పుట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఆమె చేసిన ఆతిథ్యానికి దేవుడు ఏం చేశాడు? బహుమానం ఇచ్చాడు. బైబిల్లో రాయబడి ఉంది, నా పేరట వచ్చువానికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని రుణము పోదంట. అంటే ఇతను దేవుని బిడ్డగా, యేసుక్రీస్తు కుమారుడిగా, యేసుక్రీస్తు కుమార్తెగా, నీ సహోదరుడిగా, నీ కుటుంబ సభ్యుడిగా నీ ఇంటికి వస్తే జస్ట్ లైక్ దట్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కానీ అది కూడా దేవుడు తన బుక్లో రాస్తాడు, నా బిడ్డకి తను ఒక గ్లాస్ వాటర్ ఇచ్చింది, దీనికి నేను ప్రతిఫలం ఇవ్వాలి అని. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు గ్లాస్ వాటర్ ఇచ్చావని కాదు, నేను చెప్పింది చేసింది కాబట్టి. ఆమేన్. నేను చెప్పిన పని చేశాడు కాబట్టి, విధేయత చూపించాడు కాబట్టి, అది దేవునికి నచ్చింది. అంతే. దేవుడు కోరుకునేది మన దగ్గర చెప్పింది చేస్తే చాలు, మనం ఖచ్చితంగా దీవించబడుతూ ఉంటాం. ఆమేన్. ఎడుగు చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు పుట్టాడండి. కుమారుడిదిగో మన జాన్ అంత ఎత్తి ఎదిగాడు. ఎంత ఎత్తి ఎదిగాడు? జాన్ ఒకసారి లేచిన జాన్ అంత ఎత్తి ఎదిగాడు. చూడండి ఒకసారి, జాన్ అంత ఎత్తి ఎదిగాడు. కానీ ఆ అబ్బాయికి వెంట్రుకలు ఉన్నాయి. ఈ అబ్బాయి సమ్మర్ కాబట్టి తీసేసినట్టున్నాడు. ఆ అబ్బాయికి వెంట్రుకలు ఉన్నాయి. ఒకరోజు పొలం పనికి వెళ్ళారు. వాళ్ళకి వ్యవసాయం ఉంది. జాన్ అంతే నుంచోరు. వాళ్ళకి పొలాలు చాలా ఉంటే అందరూ పొలం పనికి వెళ్ళారు. మా జాన్ ఇంటి దగ్గర ఉన్నామంటే నేను ఉండనని చెప్పి వచ్చేసాడు పొలానికి వచ్చి ఎండలో తిరుగుతూ ఉన్నాడు. ఎండ ఎట్టుంది ఎండ విపరీతంగా ఉంది. ఎండలో తిరిగితే అసలే ఇంటికి వెళ్ళావు, తలనొప్పి వచ్చింది. అయ్యో నా తలనొప్పి, అయ్యో నా తలనొప్పి అని అరుస్తున్నాడు. అరిచే వరకు వాళ్ళ నాన్న చూసి
ఇట్రారా, తలనొప్పికుందా? ఏ బాబు, మా అబ్బాయికి తలనొప్పికుంది, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు అని ఒక పనివాడిని పిలిచాడు. ఆ పనివాడు పాపం మళ్ళీ తలనొప్పికుందిగా నడవలేడని చెప్పి భుజాన్ని వేసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మని చేసి, ఏందన్నా తలనొప్పిగా ఉందమ్మా, దానా అని చెప్పి తలలో చేయిబెట్టి కాసేపు నమిరి తొడ మీద పండబెట్టుకుందంట. నిజం కదా, తల్లులు అంతే ప్రేమిస్తారు. హల్లెలూయా. అమ్మ జేసి అంతే ప్రేమిస్తారు కదా తల్లులు, ఎంత ప్రేమ, హత్తుకుంటారు. అరే కాసేపుడికి పడుకున్నవాడు కదలట్లేదు, పడుకున్నవాడు చనిపోయాడు. అప్పుడు ఎలా ఉండేది తల్లి మనసు? పగిలిపోయింది. పాపం వచ్చిందో బాధ వచ్చిందో ఏమైందో తెలియదు, కానీ ఒకసారి యజమాని కబురు పెట్టింది. కూర్చోనా, యజమాని కబురు పెట్టింది. అయ్యా నేను దైవజనుడి ఇంటికి వెళ్తున్నాను అంది. ఏంటి ఈరోజు ఏం పని? ఈరోజు అమావాస్య కాదు, పౌర్ణం కాదు. అప్పట్లో అమావాస్య పౌర్ణానికి వెళ్ళేవాళ్ళు, అందుకే ఇప్పుడు కూడా ఈ సెలవు దినాలుగా ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. అర్థమైందా? అప్పుడే కూడుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఎందుకు? అది ఎందుకు కాదు, నేను వెళ్ళాలయ్యా అని చెప్పి ఈ చనిపోయిన పిల్లోడిని, ఆమె దైవజనుడి కోసం కట్టించింది గది, ఆ గదిలో ఆయన మంచం ఉంది. ఎవరిది? ఎలీషా కోసం సిద్ధపరిచిన మంచం. ఆ మంచం మీద పడుకోబెట్టి బండి పిలిచి, పనివాడిని పిలిచి, గాడిది గంటలు కట్టి, నేను ఆపమని అంతవరకు ఆపదు, స్పీడ్గా పోనీ బండి అంది. స్పీడ్గా వెళ్ళిపోతుంది బండి. దూరం నుంచి ఎలీషా ఆమెను చూశాడు. గెహజీ, ఆ సహోదరి షూనేమిరాలు కాదు? అవునయ్యా. ఎందుకు అంత భయంతో పరిగెడుతూ వస్తుంది, బండి స్పీడ్గా వస్తుంది? ఆమె గురించి దేవుడు నాకేం చెప్పలా, ఒక్కసారి ఎదురెళ్ళి ఆమె క్షేమమా లేదా కనుక్కో అని అన్నాడు. ఈయన పరిగెత్తుకుంటే వెళ్ళి, అమ్మా క్షేమమా? క్షేమమే అంతే, ఇంకేం చెప్పలా. వచ్చేసి వెంటనే కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ ఉంది. గెహజీ వచ్చి రెక్క పట్టుకుని పక్కకు లాగేద్దాం అనుకున్నాడు. దైవజనుడిని పట్టుకోకూడదు అప్పట్లో, పైన పడకూడదు అప్పట్లో, ఇప్పుడు కాదు. గెహజీ ఆగు అని అన్నాడు. వెంటనే దేవుడు నాకు నీ గురించి ఏం చెప్పాల, ఏంటి నీ బాధ? అప్పుడు అంటుంది, అయ్యా నేను అడిగానా నా కుమారుడు కావాలని? నేను అడిగానా నా కుమారుడు కావాలని? నీవే నీ పనివాడు చెబితే ప్రార్థన చేసావు, ఆయన కరుణించి నా కుమారుడిని ఇచ్చాడు. అందరం చెప్దాం హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కరుణించి? దేవుడు కరుణించి కుమారుడిని ఇచ్చాడు. ఆయన ఎదిగాడు. ఇది ఈరోజు పొలంలో తలనొప్పి అని చెప్పి కాసేపుడికి మరణించాడు. అయ్యా ఎంతో ప్రేమగా నువ్వు ఇచ్చావని దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నా కుమారుడు అనుగ్రహించి ఎంతో ప్రేమగా ఉన్నానయ్యా, లేక కలిగాడు కదా, ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్నానయ్యా, ఒకసారిగా మరణించాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు నమ్మకం ఉంది నువ్వు ఆ కుమారుని బ్రతికిస్తావని. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామండి, హల్లెలూయా. నాకు నమ్మకం ఉంది, అందుకే నీకోసం ఏర్పాటు చేసిన మంచం మీద నా బాబుని పండబెట్టి వచ్చాను అనగానే, గెహజీ ఇదిగో నా చేతి కర్ర తీసుకెళ్ళి అతని ముఖం మీద పెట్టి ప్రార్థన చేయపో అని అన్నాడు. లేదయ్యా నేను వెళ్ళను, నేను నిజంగా భక్తి కలిగిన స్త్రీనని నువ్వు నమ్మితే నన్ను వెంబడించాలి, ఈరోజు నువ్వు రావాలి, నువ్వు వస్తే నేను వెళ్తాను అని బలవంతపరిచింది. వెంటనే ఎలీషా ఆమెతో బయలుదేరి వెళ్ళాడు. ఆమెతో బయలుదేరి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి వారందరినీ బయటికి పంపించేసి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత పిల్లవాడు లేచి 7 సార్లు తుమ్మి ఆయన ఊపిరి వచ్చేసింది, ప్రాణం వచ్చింది. గట్టి చప్పలు కొడదాం. మీ దగ్గర ఎంత ఓపుకుంటారు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసిందామె?
ఆతిథ్యం చేసింది. ఏం చేసింది ఆమె? భోజనం పెట్టింది. ఏం చేసింది ఆమె? ఆయనకి బాధ లేకుండా గది కట్టించింది. ఇప్పుడు ఏమైంది? కుమారుడు వచ్చాడు, మళ్ళీ ఆ కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. మరలా ఆ కుమారుడు ఏమయ్యాడు? బ్రతికించబడ్డాడు. ఎంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? చాలామంది అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఒకానొక రోజు ఏమైందంటే చూడండి, 8వ అధ్యాయము. దేవుడు విడిచిపెట్టని దేవుడు. దేవుడు విడిచిపెట్టని దేవుడు ఆయన. 8వ అధ్యాయం 1-6. 2వ రాజులు 8వ అధ్యాయము. ఎలీషా తాను బ్రతికించిన బిడ్డను, తల్లి అయిన ఆమెను చూచి, యెహోవా ఈ దేశములో కరువు రప్పించబోతున్నాడు, 7 సంవత్సరములు కరువు వస్తుంది, నీవు లేచి నీవును నీ ఇంటి వారును నీకెక్కడైతే ఉండటానికి బాగా అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి నివసించండి అని చెప్పగల ఆ స్త్రీ దైవజనుడి మాట చొప్పున ఏం చేసింది? అన్నీ విడిచిపెట్టి కుటుంబంగా వెళ్ళిపోయింది. చూడండి, ఒక్కసారి మనం దేవుని ఆతిథ్యం, దేవుని బిడ్డలకు ప్రేమించడం ప్రారంభిస్తే దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. ఎవరు? దేవుడు విడిచిపెట్టండి. ఆయన బిడ్డలకు నువ్వు ఆతిథ్యం చేస్తే, ఆయన బిడ్డలను నువ్వు ప్రేమిస్తే, నీ ప్రేమ నిలకడగా ఉంటే ఆయన విడిచిపెట్టడు. ఎంత ముందు చూపంటే, అమ్మా రాబోయే 7 సంవత్సరాలు ఈ దేశంలో కరువు రాబోతుంది. మీరు ఈ కరువును తట్టుకోవడానికి మీకు నచ్చిన ఊరు వెళ్ళిపోయి అక్కడ ఉండండి. అబ్బా, ఎంత ముందు చూపండి గురవయ్య గారు. ఎవరైనా చెబుతారు ఈ విషయం? అమ్మయ్య, దొరికింది ఛాన్స్. ఇప్పుడు ఈ డబ్బు, ఈ అదురుబాటు ఏమైతే చూద్దాం. ఎవరు చెప్పొద్దు, మన వరకే వెళ్దాం. కానీ దైవజనుడు వచ్చి ఏం చెబుతున్నాడు? జాగ్రత్తగా ఉండండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పి పంపించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత చదవరా. గతించి చెప్పండి. వచ్చి పోయాను. రాజు గెహజీతో మాట్లాడుతున్నాడు. తెలియజెప్పుచుండగా చూడండి, అసలు ఇది ఏందండి? ఇది ఒక అద్భుతం కదా, ఇది ఒక ఆశ్చర్యమైన కార్యం కదా. ఆమె 7 సంవత్సరాలు ఎక్కడో ఉండింది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఆ దేశం వచ్చింది. ఇప్పుడు ఆమె ఎక్కడికెళ్ళాలి? రాజుగారి దగ్గరికి, అంటే తన భూమి దగ్గరికి వెళ్ళింది, తన ఇల్లు దగ్గరికి వెళ్ళింది. ఆ ఇల్లు, భూమి రాజుగారి స్వాధీనంలో ఉంది. ఇప్పుడు ఆమె తీసుకోవడానికి లేదు, అవి రాజుగారి పర్మిషన్ ఇస్తేనే తీసుకోవాలి. ఇప్పుడు రాజుగారి దగ్గరికి ఆమె తన పిల్లవాడిని తీసుకుని వెళ్ళింది. అప్పటికి దేవుడు ఎవరిని సిద్ధపరిచాడు? అక్కడ లైవ్లో చూసిన గెహజీనే సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా కానీ దేవుడు తన ప్రతిఫలాన్ని పోనివ్వని దేవుడు. ఆమేన్. సిద్ధపరిచాడు ముందుగానే. ఆమె రాకముందే గెహజీని అక్కడ రాజు దగ్గర పెట్టాడు. రాజు గెహజీని పిలిచి, ఎలీషా ఏమేం చేశాడు, అసలు ఎటువంటి అద్భుతాలు చేశాడు అనగానే వీళ్ళ స్టోరీయే చెబుతున్నాడు. వాళ్ళు వచ్చే టైంకి ఒక ఆమె మాకు ఇట్లా గది కట్టించింది, చక్కగా చూసుకునేది, ఆమె కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు చనిపోయాడు, తిరిగి బ్రతికించాడు ఎలీషా అంట. ముగించేలోపు ఆ కుమారుడు ఆ తల్లి కనపడ్డాడు. నేను ఇప్పుడే మీ గురించి చెబుతున్నాను, మీరు వచ్చారండి. ఏంటమ్మా? అయ్యా, మేము 7 సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నాం, ఇప్పుడు మరలా తిరిగి మన దేశం వచ్చాం, నా భూమి నాకు ఇప్పించండి,
నా ఇల్లు నాకు ఇప్పించండి. హల్లెలూయా. ఏం చేశాడంట? ఒక పనివానిని పిలిచి ఆ పని చేయడానికి పురమాయించాడంట. దేవునికే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చిన్న పని చేసిన దానికి రుణం ఇవ్వకుండా ఉండడు. విడిచిపెట్టాడా? ఏమండి, విడిచిపెట్టాడా? చెప్పండి ఒకసారి, పక్కవాళ్ళతో చెప్పండి. దేవుడు విడిచిపెట్టని దేవుడు. చెప్పండి, పక్కవాళ్ళతో చెప్పండి. దేవుడు విడిచిపెట్టని దేవుడు. ఎప్పుడు నీవు ఆతిథ్యము చేస్తే, నువ్వు ప్రేమిస్తూ ఉంటే, నీ ప్రేమ నిలకడగా ఉంటే, ఆ గౌరవంలో ఏమాత్రం, ఆ మర్యాదలో ఏమాత్రం తగ్గకూడదు. తెలిసినోడేగా అనుకోకూడదు. నీ మర్యాద అలాగ, నీ ప్రేమ నిలకడగా ఉండాలి. భయముతో కూడిన ప్రేమ, భక్తితో కూడిన ప్రేమ మన సహోదరుడి పట్ల, మన సహోదరి పట్ల మనం చేయాలండి. మనకంటే చిన్నోడేగా, మనకంటే జ్ఞానం తక్కువగా, మనకంటే ఆశ తక్కువగా అని చెప్పి చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే అతను నీ కుటుంబ సభ్యుడు, ఆమె నీ కుటుంబ సభ్యురాలు. యేసుక్రీస్తు అనే కుటుంబంలో మనందరం ఉంటాం. ఆమేన్. మనం యేసుక్రీస్తు కుటుంబానికి చెందిన వారం. ఎవరు తక్కువ వాళ్ళం కాదు, అందరం గనులమే. ఆమేన్. ఇక్కడ ఘనహీనులు ఎవరైనా ఉన్నారంటావా? ఎవరు లేరు, అందరు గనులే. ఆమేన్. చెప్పండి పక్క వాళ్ళతో, నువ్వు గనుడివి, నువ్వు గనురాలివి. ఎస్, నువ్వు గనుడివి, నువ్వు గనురాలివి. ఎవరు తక్కువ వాళ్ళం కాదు మనం. ఎందుకంటే మనం యేసుక్రీస్తు యొక్క బిడ్డలం కాబట్టి. హల్లెలూయా. ఒకసారి చెప్తాం అందరం, హల్లెలూయా. మనం యేసుక్రీస్తు బిడ్డలం. మరి మనం ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి. ప్రేమ నిలకడగా ఉండాలి. విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలా. జస్ట్ స్వస్థపరిచి విడిచిపెట్టాడా? లేదు. కాపాడి విడిచిపెట్టాడా? లేదు. కంటిన్యూగా ఆమె పట్ల గమనము కలిగి ఉన్నాడు దేవుడు. ఆమె ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఆతిథ్యం చేయాలి. ఆది అపోస్తల కాలంలో ఏం జరిగింది? ఇదే జరిగింది. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం, బైబిల్లోని తీయండి అమ్మా. 46-47 వచనం చూడండి. 2:46-47. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఏంటండి, చూడండి ఇది ఎలా ఉండాలంట. ప్రతిదినము ఆయన వస్తే మేము రాం మందిరానికి, వాళ్ళు చూపు బాగల, వాళ్ళ మాట బాగల, వాళ్ళు యేసుక్రీస్తు కుటుంబమే. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు పాటలు పాడితే మేము ఉండం, వాళ్ళు యేసుక్రీస్తు కుటుంబమే. హల్లెలూయా. వాళ్ళకేమి రాదు, నాకు అన్నీ వచ్చు, అతను పెడితే కుదరదు, వాళ్ళు యేసుక్రీస్తు కుటుంబమే. ఆమేన్. అర్థమవుతుందా? ఏంది ఇక్కడ? వారేక మనస్కులై ప్రతిదినం కూడుకుంటున్నారంట దేవాలయంలో. ప్రతిదినం తప్పక ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? నువ్వంటే నాకు ప్రేమ ఉంటే నీతో నేను ఎప్పుడు కలిసే ఉంటాను. ఆమేన్. నేనంటే నీకు ప్రేమ ఉంటే నాతో ఎప్పుడు నువ్వు కలిసే ఉంటావు. లేకపోతే కలిసి ఉండలేము. మా ఇంటికి నిన్ను పిలవలేము, నీ ఇంటికి నన్ను పిలవలేము. ఆతిథ్యం చేయటం మర్చిపోకూడదు. అండ్ 47 వచనం ఏముంది అక్కడ? ఏముందో చూడండి. నిష్కపటమైన హృదయంతో ఏం చేస్తున్నారంట? ఆహారము పుచ్చుకున్నది. భోజనానికి పిలిచారంటావా లేదంటావా? ఏమండి, నేను ప్రేమతో చెబుతున్నాను. సంఘ కాపరిగా హృదయపూర్వకంగా సంవత్సరం తిరిగే వరకల్లా నీవు ఒక కుటుంబంగా, సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలకి వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలని పిలిచే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. అర్థమైందా లేదా? నీవు
సంఘములో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరి కుటుంబం దగ్గరికి నిన్ను కూడా ఇన్వైట్ చేసేవారిగా ఉండాలి సంఘము. నీవు కూడా సంఘస్థులందరినీ కుటుంబంగా ఇన్వైట్ చేసేవారిగా ఉండాలి. ఈ ఆతిథ్యము చేయటం మర్చిపోకూడదు మనం. ఇప్పుడు చేసామనుకో దేవుడు ఖచ్చితంగా మర్చిపోకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనం కూడా బలహీనమండి. ఒకరోజు ఒకవేళ ఆత్మీయ స్థితిలో పడిపోతే నువ్వు ఆతిథ్యము చేసిన నీ సహోదరుడే నిన్ను వచ్చి బలపరచవచ్చు. ఇటు చప్పలు కొడదాం, హల్లెలూయా కదా. అయ్యో నా సహోదరుడు చిన్న అపాయంలో పడిపోయి ప్రార్థనకు రాలేకపోతున్నాడు, నేను వెళ్ళాలి, నేను ఆ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి, నేను పురికొల్పాలి, తిరిగి మేమందరం ఆరాధించాలి. ఈ మనసు ఎప్పుడు వచ్చింది? నీవు అంతకుముందు ప్రేమించిన వ్యక్తివైతే. ఆమేన్. దీన్ని యేసుక్రీస్తు వారే మొదటిగా పురికొల్పాడు. చూపించమంటారా? బైబిల్లో ఆధారం ఉంది. యేసుక్రీస్తు వారే ఈ ఆతిథ్యాన్ని పురికొల్పాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. దరికి రాగానే అక్కడ నిప్పులను ఏందంట? వారికి దరికి రాగానే ఏమున్నాయంట? అక్కడ నిప్పులను చేపలు, నిప్పుల మీద చేపలు రొట్టెలు ఉంచబడ్డాయి. ఎవరు చేశారు ఇవి? ఆ స్టోరీ ఒకసారి మీరు చదవగలిగితే, వాళ్ళు చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళారు, ఏం పట్టలేదు. యేసుక్రీస్తు వచ్చాడు, అయ్యా భోజనానికి ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేవు అన్నారు. అయ్యా మాకేం పడలేదు అన్నారు. అయితే కొద్దిగా లోపలికి వెళ్ళి వలయండి అన్నాడు. వాళ్ళకి చేపలు పడతాయి, కానీ వాళ్ళు చేపలు పట్టే తర్వాత వాళ్ళ చేపలు ఇంకా తీసుకురాకముందు యేసుక్రీస్తు వారు శిష్యులందరికీ ఏం రెడీ చేశాడు? చెప్పాలి, ఏం రెడీ చేశాడు? అయ్యో భోజనం వండాడండి. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా మరి. నిప్పు రెడీ చేసి యేసుక్రీస్తే తన శిష్యుల కోసం రొట్టె చేపలు నిప్పుల మీద ఉంచాడు. నీకెందుకండి మరి ఎంత గర్వం, ఎంత అవిధేయత? యేసయ్య చేసినప్పుడు మనం చెయ్యాలా లేదా? ఆమేన్. ఏమంటున్నాడు? పిల్లలారా, మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి, అవి కూడా కలుపుకుని మొత్తం కాల్చుకొని చక్కగా భోజనం చేద్దాం. అంటే ఈ భోజనం, ఈ ఆతిథ్యం అనేది ఎవరు ప్రారంభించారంటే యేసుక్రీస్తు కూడా చేశాడు. ఆమేన్. యేసుక్రీస్తు చేశాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఆతిథ్యము చేయటం మరవద్దు. నీ ప్రేమ నిలకడగా ఉండు. ఎందుకంటే నువ్వు శరీరంతో ఉన్నావు. పడిపోతావు. పడకుండా ఉంటామా? పడతాం. పడినప్పుడు నీ సహోదరుని లేవుతారు, ప్రార్థనతో సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు? నువ్వు వారిని ప్రేమించి ఆతిథ్యం చేస్తున్నప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే మనందరం ఒక కుటుంబం కాబట్టి. ప్రియదేవుని బిడ్డలారా, ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. ఆతిథ్యం చేయటం మర్చిపోయినట్లయితే మనం ఒంటరి వాళ్ళమైపోతాం. ఆతిథ్యం చేయటం మర్చిపోకుండా ప్రేమ నిలకడగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరించి ఆయన కుటుంబంలో నిలకడగా ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ఒకసారి అందరూ లేచి నిలబడదాం.